అమ్మ మీ పేరేంటమ్మా? పావని మేడం. పావని. పావని గారు, ప్రభుత్వం అంటే సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పింది. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇస్తే బాగుండేది మేడం, కాకపోతే ఇంకా అమల్లోకి రాలేదని చెప్తున్నారు. అవును, ఇచ్చుంటే బాగుండేది, మాకు ఎందుకని యూజ్ అవుతాయి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పారు కదమ్మా, అది తీసుకున్నారా మీరు? ఒకసారి వచ్చాయి మేడం, మిగతా సారి రాలేదు. నెక్స్ట్ టైం వస్తాయని చెప్పారు. 3 సిలిండర్ డబ్బులు కలిపేసి 1 ఇయర్లోనే వేసేస్తా అని చెప్పారు, కానీ ఇప్పటికీ అది కూడా లేదు మేడం. లేదు. ఓకే, మీరేం చదువుకున్నారమ్మా? డిగ్రీ మేడం. నిరుద్యోగ వృత్తి కూడా రాలేదు. అదే నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3000 వేస్తారన్నారు. దాని గురించి అంటే ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఏమో మేడం, అమలు అవుతుంది అంటున్నారు, కానీ ఇంకా ఏం రాలేదు. వస్తుందని వెయిట్ చేస్తున్నాం మేడం. వెయిట్ చేస్తున్నాం. వస్తే బాగుంటుంది మేడం. ఈ ప్రభుత్వం ఎలా ఉందమ్మా? పర్లేదు మేడం, అంటే ముందున్న ప్రభుత్వం కంటే అంత ఏం లేదు మేడం. ముందున్న ప్రభుత్వం అయితే అన్ని స్కీమ్స్ అన్నీ కూడా బాగా వచ్చేవి. ఇప్పుడు అన్నీ డిలే అవుతున్నాయి, కొంచెం లేట్ అవుతున్నాయి. అవును మేడం. అమ్మ మీ పేరేంటమ్మా? విజయమ్మ అండి. విజయమ్మ గారు, ఇప్పుడు ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 ఫ్రీ అని చెప్పారు. అది మీరు తీసుకున్నారా? లేదండి, ఒకసారి అందిందండి, ఒక బండే అందింది. ఒక బండే అందింది. మరి డబ్బులు పడ్డాయా? పడ్డాయండి, ఒక బండ డబ్బులు పడ్డాయండి. తర్వాత మరి సంవత్సరం 3 బండ్లు అన్నారు కదా, ఇంక 2 బండ్లు రాలేదండి. మరి అవి కూడా త్వరలో వచ్చేటట్టు చూడండి. చంద్రబాబు గారు అన్ని మంచిగానే చేస్తున్నారండి, పర్లేదు. మాకు అన్ని కూడా అందుతున్నాయండి. అమ్మ ఒడి అని అలాంటివన్నీ కూడా అందాయండి. మీ పిల్లలకి మా పిల్లలకు వచ్చినాయి, మా మనవాళ్ళకి వచ్చినాయి ఇద్దరికి. మాకు బండ్లే కొంచెం ఇబ్బందిగా ఉంది, అవి కూడా త్వరలో వచ్చేటట్టు చూడండి. మరి అలాగే ఇంకా ప్రభుత్వం ఎలా ఉందమ్మా? బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని బాగానే చేస్తున్నారండి. మేము అనుకున్న ఆయన కూడా సక్రంగా జరుగుతున్నాయండి. ఇంకా బాగా జరగాలని మేము సంతోషపడుతున్నాం. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం? ఇంకా ఏ ఒకటి వేస్తామంటారు కండి, అలాంటివన్నీ చేసి పడితే మేము కూడా సంతోషపడతాం. మీరంటే మేము నమ్ముతాం కదా. బండ్ల విషయంలో మటుకు త్వరలో వచ్చాడు చూడండి. కొంచెం సంవత్సరానికి 3 బండ్లు అన్నారు కదా, ఒక బండే అందింది. ఇంక 2 బండ్ల కోసం మేము ఎదురు చూస్తున్నాం. అయితే బాగుందంటారు. అంటే జగన్ ప్రభుత్వం బాగుందా, ఈ మన చంద్రబాబుదే బాగుందండి? చంద్రబాబుదే బాగుంది. అంటే ఏ విషయాల్లో మీకు మంచిగా అనిపించింది? పిల్లల విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఏ బస్సులు ఫ్రీ అన్నారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత బస్సులు అంటే ఇంకా మేము సంతోషపడతాం, కానీ ఇంకా రాలేదు కండి మరి అన్నారు. మరి అన్నీ చెయ్యాలి, చేస్తే మేము బాగా నమ్ముతామండి. అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పారు ప్రభుత్వం. అది మీకు అందిందా? ఇంకా అందలేదు. దాని గురించి ఏమంటారు? అంటే ఇస్తామని చెప్తున్నారండి, కానీ ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఇంకా వస్తే బాగుంటుందని చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పనులు స్టార్ట్ చేసే టైం కదా, ఇప్పుడు ఇస్తే కొంచెం యూజ్ అవుతాయండి. ఇంకా దానికోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అని చెప్పారు. అవి అందుకున్నారా మీరు? లేదండి, అంటే ఒకదానికి మాత్రమే వేశారు. ఇంకా 2కి వేయాలండి అమౌంట్. వేస్తారని ఎదురు చూస్తున్నాం, కానీ ఇంకా లేదండి. అంటే 3 బండ్లే కలిపేసి ఒకసారి వేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఏం లేదండి అమౌంట్. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామని చెప్పారు. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దాని గురించి ఏమంటారు మీరు? లేదండి, ఇంకా అది వస్తే బాగుండని చూస్తున్నాం, కానీ ఇప్పటి వరకు ఏం లేదండి. వచ్చుంటే బాగుంటుంది. మీరేం చదువుకుంటారండి? డిగ్రీ చేశానండి. డిగ్రీ చేశారు. అదే మరి నిరుద్యోగ వృత్తి కింద కూడా నెలకు 3000 ఇస్తా అన్నారు. లేదండి, ఏది అమల్లోకి రాలేదు. వస్తే బాగుండని ఎదురు చూస్తున్నాం, కానీ వెయిట్ చేస్తున్నాం, ఏమీ రాలేదండి. ఇంకా ఎలా ఉందమ్మా ప్రభుత్వం? ఎలా ఉంది? పర్లేదండి, కానీ అంతకు ముందు కంటే పర్లేదు కాదు. అంటే జగన్ ప్రభుత్వం బాగుందా, ఇది బాగుందంటారా మీరు? జగన్ ప్రభుత్వమే బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లకు 10,000 అని చెప్పేసి అన్నారండి, కానీ ఇప్పుడు అసలు వాలంటీర్లే లేరండి. అంటే వాలంటీర్లకి 10,000 ఇస్తా అని చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు, తర్వాత వాళ్ళని తీసి పక్కన పెట్టేశారు.
కాబట్టి మీకు జగన్ ప్రభుత్వం నచ్చింది. అవునండి, అంటే ఈ ఒక్క విషయంలోనేనా ఇంకా మిగతా ఇంకేమన్నా ఏ ఉన్నాయా? స్కీమ్ అయినా సరే జగన్ అన్నది అన్నట్టు చేశారండి. ఈయన అన్నది అన్నట్టు చేయలేకపోతున్నారు. ఎందుకు డిలే అవుతుందో తెలీదు కారణం. అంటే అమౌంట్ లేకపోవచ్చు, కానీ ఆయన ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు అన్నయ్య అన్నట్టు చేసేసారు. ఈయన కొంచెం లేట్ అవుతుంది. చెయ్యొచ్చు, చేస్తారు, నమ్మకం అయితే ఉంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. అదేవిధంగా మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు కదమ్మా. ఇప్పుడు ఆగస్టు 15 తర్వాత నుంచి అమల్లోకి వస్తుంది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అది జిల్లా మొత్తం కాకుండా ఏపీ మొత్తం పెట్టుంటే బాగుండేది మేడం. అంటే జిల్లాకి మాత్రమే అంటున్నారు కదా, జిల్లాకి మాత్రమే కాకుండా ఏపీ మొత్తం పెట్టుంటే బాగుండేది. అయినా అది అమలైన తర్వాత అమలైంది అనుకోవడమే మేడం. అందుకని నమ్మకం లేదంటారా? అంటే ప్రతిదీ కూడా డిలే అవుతూ వస్తుంది కదా మేడం, అది కూడా అయిన తర్వాత అయ్యింది అనుకోవడం అని మేము అనుకుంటున్నాం. అంటే అన్నదే అన్నట్టు టైంకి చేస్తుంటే దీని మీద కూడా నమ్మకం ఉండేది, కానీ కొంచెం లేట్ అవుతుంది కదా మేడం, అయినప్పటికీ అయ్యింది అనుకోవడం.